వెల్కమ్ టు డైలీ థాట్స్. ఈరోజు నేను మీకు ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు మురమురాలు, వీటినే బొరుగులు అంటారు. నేను 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ తీసుకొని ఒక మనిషికి సరిపోతుంది ఇది చూడండి. అలాగే ఆనియన్ చిన్న ముక్క, ఒక ముక్కలో సగం తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఆయిల్ పోపు కోసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొంచెం, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క 2 ముక్కలుగా చీల్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం వాటర్, ఈ వాటర్ని ఇప్పుడు మనం ఈ మురమురాల్లో పోసుకొని కొంచెం మురమురాలు నానబెట్టుకుందాం. 1 నిమిషం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నొక్కేస్తే సరిగ్గా అన్నీ వాటర్లో నానిపోతాయి. చూసారు కదండి, ఇవి నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని మురమురాల్ని సపరేట్ చేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా తీసేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. మూకుడు కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో సాల్ట్, తర్వాత మురమురాలు కూడా వేసేద్దాం. మురమురాలు కొంచెం వేయించుకుంటున్నాను. సాల్ట్ అంతా కలిసేలా మొత్తం అంతా ఇలా కలుపుకొని ఒక్క నిమిషం ఇలా వేయించుకొని దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది ఒక మనిషికి సరిపడేంత తీసుకున్నాను నేను. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.